నాయన ఏం చేస్తుండే? మా నాయన సింగర్ అని తెలుసు కదా. సింగర్ అయిన ఎందుకు ఎక్కలేదు? నేను మొన్ననే పోయొచ్చు. బైక్ పని దాంట్లో అసలు సింగర్ అయిన వాళ్ళందరినీ పోయి బయలకు పోయి వల్కరించి వచ్చిన. కరెక్ట్ నేను చూసిన వీడియో మర్చిపోయినా. దాంట్లో పని చేస్తుంది ఆర్కే మైనా. మీరు కరీంనగర్ కాడ అంటే గోదావరికల్లా. గోదావరికల్లా 18th లైన్ ఎరక నాకు. 18th లైన్ మా 18th లైన్ 18th లైన్ కాలనీలో మాకు చుట్టాలు ఉంటారు. అవునా? నాకు బాగానే చుట్టాలు ఉన్నారు బంధుకంతా. అది అర్థమవుతుంది చూస్తుంటే మీకు. మీరు మా బెల్ట్ అంతా బాగా పరిచయం. బెల్ట్ అంతా చుట్టాలు ఉన్నారు నాకు. హోల్ బెల్ట్ అంతా. ఇప్పుడు అందులో బాయిలు ఉంటుండడు మీ నాయన. బాయిలో పని చేస్తుంటుండే. బాయిలో పని చేస్తుంటే తిట్టిండొచ్చు. మోక మిడికి పోను కదా ఏ వీటికి పంపిస్తే ఏం చేస్తున్నావు? అడగలేదు మా నాన్న తిట్టడే. తిట్టలేను అడగలేదు. నేను ఒక్కనే కొడుకుని వాడు ఎప్పుడు తిట్టాడు. డిగ్రీ అని వచ్చిన, డిగ్రీ చేద్దామని వచ్చిన, ఈ కంప్యూటర్ కొనుక్కుందామని అడిగా డబ్బులు. కంప్యూటర్ అంటే డబ్బులు ఇస్తారు కానీ చదువుకుంటా అంటే ఇన్స్టిట్యూట్లో చేయడం అడిగారు కదా. కంప్యూటర్ అని డబ్బులు అడిగి దీనిలో పెట్టిన మెల్లగా. అయ్యో. తర్వాత నేను యాక్టర్ అయ్యేంత వరకు చెప్పలేదు నేను చేస్తున్నా అని. నేను ఎంసీఏ చదువుకున్నా నా కొడుకు అనుకున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ చేస్తున్నారు, వీడు కూడా అంటే నా దోస్తులు చేస్తున్నారు, ఇది చదువుకుంటున్నాలే అనుకున్నారు. ఇక ఒకసారి వాళ్ళకి బయటపడ్డది. మొదలు ఇట్లా సీరియల్ యారికైనా అయ్యి నువ్వు వచ్చి ఆడోళ్ళందరూ చూస్తుంటే మీ నాయన ఏమన్నాడు? ఏమిరా నిన్ను ఏం చేయమన్నాను రా నేను సాగర్, నువ్వు ఏం చేసినావురా? ఈ ఆడోళ్ళందరినీ ఎంబడివాడు చూసుడేంద్రా అని ఇట్లా అడగలేదా? అప్పుడు మనకు మన ఆడతో మనకి ఎట్లుంటది, చిన్న సైజు మొహమాటాలు ఉంటాయి కదా. మంచిగా ఉందిలే బాగానే చేస్తున్నావు అన్నట్టు చెప్తారు తప్ప ఎక్కువ ఇక అనుకోవచ్చు, లోపల అనుకోవచ్చు ఇడు ఏం చేయమన్నా ఇడు ఏం చేసిండు అనుకోవచ్చు. ఇడు మంచిగానే ఉన్నాడు టీవీలో ఇట్లా మన కొడుకు. మనం డబ్బులు అడగకుండా మన కాళ్ళ మీద నిలబడి చాలు, అంతకంటే ఏముంటది. అది కూడా కాదు పాటు తండ్రులకు ఎట్లుంటది, కొడుకులు ఏమన్నా ప్రయోజకులు ఏమి మీ కొడుకుని చూస్తున్నాం మీ కొడుకుని చూస్తున్నా అంటే వీళ్ళకి ఇంత కొమ్ములు వస్తాయి అంటే ఉంటాయి కదా. మనం ప్రయోగులు అయితే వాళ్ళకంటే సంతోషించాలి ఎవరు ఉంటారు? నాయన కంటే సంతోషపడేటోళ్ళు, అమ్మకంటే సంతోషపడేటోళ్ళు వాళ్ళే ఫస్ట్. వీళ్ళు నడిమిట్లు వచ్చిన వాళ్ళు ఎవరు? అసలు నేను ఏమంటానంటే వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఎంత కష్టపడినా తక్కువనే నా దృష్టిలో. నేను అదే మీ అమ్మకి ఏమన్నా కొనిచ్చినవా ఫస్ట్ జీతం తోటి? కొనిచ్చిన ఉంగరం కొనిచ్చిన. ఉంగరం. నాయనకైతే బాటిల్ తాగుతాడా మా అన్న. ఇక బాయిలకు పోయినాక మా అన్న తాగకుండా ఎట్లుంటాడు తెలుసు నాకు. బాయిల పని చేసేటోళ్ళ సాయంత్రం తెలిసినాయి కదా. నువ్వు తాగాలంటే ఇటు పోతావు. మా నానే ఇంకా నాకు మంచి దోస్తు ఇద్దరు కలిసి కూర్చుంటాడు. ఏమన్నా తాగేటప్పుడు ఇంత బోటి కారం తలకాయ కాళ్ళు బోటి అన్ని పెడతాం అని పెట్టుకుంటారు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలకి వస్తా అనుకుంటున్నావా తమ్మి, లేకపోతే మళ్ళా సీరియల్ దిక్కు చేస్తా? వరుస పెట్టి సినిమాలు చేయడం ఇప్పుడు మన పని. నాకు సినిమా తప్ప వేరే పని లేదు ఇప్పుడు.